దేవాది దేవుని మహాకృపను బట్టి సర్వశక్తిమంతుడు సజీవుడు మనందరినీ ప్రేమించి ఈ 8వ మాసంలో నూతన మాసంలో ప్రవేశపరిచి ఈ 8వ మాసంలో కూడా ప్రభు సన్నిధిలో మనం అందరం చేరి ప్రభువును స్తుతించడానికి, ఘనపరచడానికి, ప్రభు యొక్క శ్రేష్టమైన లేఖనాలు ధ్యానించడానికి, ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఇటువంటి శ్రేష్టమైన కూడికను ఏర్పాటు చేస్తున్న సేవకురాలు షకీనమ్మను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి సంఘాన్ని బట్టి నేను వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగున ఈ శ్రేష్టమైన దినాన దేవుని పరిశుద్ధ నామసన్నిధికి దైవ జనాంగముగా చేరి వచ్చిన మీకు, ముఖ్యంగా ఘనమైన దేవుని సేవ చేస్తున్నటువంటి శ్యామలయ్య గారికి, సత్యగారయ్య గారికి, వారి కుటుంబాలతో ఇక్కడ రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ మీ అందరితో కూడా చేరి దేవుని వాక్యం ద్వారా మీకు సేవ చేసే భాగ్యాన్ని ప్రభు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభువుకు సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడు సజీవుడైన దేవుడి మమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ సేవా క్షేత్రాలు దేవుడు విస్తరింప చేయునుగాక. మొదటి ప్రసంగంలో సేవకుల ద్వారా పలుకబడిన విధంగా మీ కుటుంబాలు, మీ సేవలను దేవుడు వర్ధిల్ల చేయునుగాక, వృద్ధి పొందించునుగాక. సకల అడ్డులు, ఆటంకాలన్నిటిని తొలగించి వేసి ప్రభువే మీ పక్షంగా యుద్ధాలు జరిగించి జయము, జనము, ధనములు దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, శ్రేష్టమైన సందేశాన్ని విన్నాం. ఇంకా ఒక సందేశం వినడం అవసరం అంటారా? అద్భుతమైన విధంగా సేవకు నిలబెట్టుకొని 3 నిమిషాలు మాట్లాడి అసలు సేవకు కావాల్సింది ఏమిటో, సేవకుని కుటుంబానికి కావాల్సింది ఏమిటో, కాబట్టి 3 రకాలైన బుద్ధుల గురించి చెప్పి ఏ బుద్ధి కలిగిన వారిని దేవుడు వర్తింప చేశాడో స్పష్టంగా సందేశం మాట్లాడిన తర్వాత కూడా మరొక సందేశం అవసరం అంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరేమైనా మాట్లాడవచ్చు ఇక్కడ. హల్లెలూయా. సర్వ హక్కులు, సర్వ స్వతంత్రం మీకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన 2 దినాల క్రితం 12వ తారీఖు ఒక అద్భుతమైనటువంటి కూడికను సేవకులు రమేష్ పాస్టర్ గారి ద్వారా జాన్బాబాయి గారి ఆధ్వర్యంలో నంది వెలుగులో ఒక అద్భుతమైన కూడిక జరిగింది. దానిలో దివ్యమైన దేవుని సందేశాన్ని దైవ సేవకులు అందించారు. బలమైన వర్తమానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మనసులో 2 ఉన్నాయి. 12వ తారీఖు ఒక అద్భుతమైన వర్తమానం, ఇప్పుడు సేవకుల ద్వారా ఎత్తబడినటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని మనం విన్నాం. ఇంకొక సందేశం మనకు అవసరమా అని నేను ఒక ప్రశ్న మీ మధ్య లేవనెత్తాను. మీరేం మాట్లాడటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా అర్థం చేసుకోవచ్చు, మౌనాన్ని అసలు అర్థం చేసుకోవాలండి బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయ్యా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరి అభిష్టం మేరకు ఒక అంశాన్ని మీ మధ్యలో ప్రస్తావించి ఆ అంశమును కొనసాగించి ఆ అంశంతో ముగించాలని దైవజనులుగా నేను ఇష్టపడుతున్నాను. ప్రభు కృప నాపై దిగివచ్చునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, తడవ చేయకుండా, మనకి ఎక్కువ సమయం లేదు. కాలహరణం కలగకుండా, కాలహరణం జరగకుండా సమయోచితమైన సహాయాన్ని ఆత్మదేవుడు అందించి ఈ ఉపదేశానికి ఆయనే వక్తగా, వ్యక్తిగా, ఉపదేశకునిగా ఉండి మీ అందరితో మాట్లాడునుగాక, మనందరితో మాట్లాడునుగాక. ఈ దినమనేక ధ్యానం కొరకై ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకొని ఒక తలంపు పొందుకుందాము. ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వాక్యం. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా నిబంధన మందసము మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, యెహోవా సన్నిధి నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి ప్రజలందరినీ దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఈ లేఖనం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడినట్లు 2 చేతులు పైకి తల అల్లాడిస్తూ 1 నిమిషాలు స్తోత్రాలు చెప్తాం అందరూ కూడా. Yes, God. Hallelujah. 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 Praise the Lord. We glory in God. Hallelujah. You are a mighty. You are a holy. You are a Lord of Lords. You are a holy God. You
are only one Lord. Hallelujah, hallelujah. స్తోత్రమయ్యా, స్తుతిద్దామండి, స్తుతిద్దామయ్యా. Yes, yes Lord, మాట్లాడండి నాయన, మాట్లాడండి నాయన. బోధకునిగా మీరు మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా. యేసప్ప, యేసప్ప. ఆండవరే, కర్తరే, కర్తావే, రాజావే. హో రో షద రిఖల బలరమ షదన జీదబల చందరే. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన పరమందున్న మా పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామ స్తోత్రం. మా ప్రభువును మీకు అత్యంత ప్రియకుమారుడును సర్వలోక మానవాళి పాపముల నిమిత్తమై కల్వరి శిక్షలో పాపములే రక్తం చిందించిన మా యేసయ్య శిలువ రక్తాన్ని చేతపుచ్చుకొని మీ కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి మాసము 2వ బుధవారము ఈ రీతిగా సేవకుల కూడిక ఏర్పాటు చేయబడుతున్న ఈ కూడికలను బట్టి స్తుతిస్తూ, ఈ 8వ మాసం కూడా ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో నాకంటే ముందు ఘనుడైన మీ సేవకులు అద్భుతమైన సందేశాన్ని అందించారు. అయినప్పటికీ కొన్ని విషయాలు మాట్లాడాలన్నా అయ్యా సేవకుల యొక్క అభిష్టం మేరకు మాట్లాడడానికి నిలబడి ఉన్నాను నాయన. ఆకాశం మహాకాశములు పట్టదాన్ని ఆత్మస్వరూపైన నింది వివరించడానికి నేనే పాటి వాడిని అయ్యా. నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి. సిలువ చట్టాలను మరుగుపరచు, సిలువ రక్తంతో శుద్ధీకరించండి. వధింపబడిన పశువుగా మరి పీట మీద పెట్టబడుతుండగా పరలోకానికి పంపండి అయ్యా. కాల్చి బూడిద చేయండి నాయన. బూడిద నుంచి మీ మాటలు మాకు వినిపించండి నాయన. నీతి గల నీ మాటలు తేటగా వినిపించగల బోరగా నా నోటిని మార్చి ఈ దివ్య సందేశాన్ని సేవకులందరూ సేవకురాలతో అందించబడుతుండగా మీదైన శైలి మీదైన స్థాయిలో పరిశుద్ధాత్మ దేవుడు మీ కార్యము చేయమని ఉపదేశానికి కట్టబడుతున్న సకల సాతాను చీకటి శక్తులు యేసు నామములో వేళ్లతో బంధించబడిపోయిన మా శిరమగులు గాక. మీ రాజ్యం అభిషేక ఉపదేశం అబద్ధుల తెలుస్తూ కృపగా ముగిస్తూ యేసయ్య శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చాలా మంది స్తోత్రం అంటే స్తోత్రం చెప్పలేకపోయారు. ఎందుకు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కలిసి దేవుని స్తుతించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మనమందరం కలిసి దేవుని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఎక్కడ ఏ సభలో ఏమి ఉన్నా లేకున్నా దేవుని సభలో ఉండేటువంటిది ఏంటో తెలుసా అండి? కలిసి ప్రార్థించడం, కలిసి స్తుతించడం, కలిసి ఆరాధించడం, కలిసి ధ్యానించడం. కలిసి అనేది ప్రాముఖ్యం. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏంటి బాబు అంటే అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవము ఉండవలని సెలవిచ్చేసాడంట దేవుడు. హల్లెలూయా. కనుక ఎక్కడ కలయిక ఉండదో అక్కడ ఇవేమి ఉండవు. ఎక్కడ కలయిక ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవితం ఖచ్చితంగా ఉంటాయి. హల్లెలూయా. కనుక మనం వచ్చేదే ఆశీర్వాదం కొరకు, మనం వచ్చేదే శాశ్వతమైన దేవుని జీవం కొరకు వస్తున్నాం. అవి పొందుకోవాలంటే అవి ఉండాలని సెలవిచ్చిన దగ్గర అవి ఉండాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ కలిసిన వారు ఉండాలి కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా మనమందరం కలవడం కుదురుతుందండి అంటే ఎవరికి ఇష్టం వచ్చిన పాట వారు పాడుకోవచ్చు. కానీ ఒక పాట పాడుతున్న పాటతో మనమందరం కలియటమే కలిసిపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ పూట మనం చదివిన లేఖన భాగాన్ని గమనించినట్లయితే మనమందరం సేవకులము, సేవకులందరము పరిచర్యలో ఉన్నటువంటి వారమే కనుక ప్రతి నెల కూడా సేవను గురించి, సేవకుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన్ని కూడా ఒకే అంశంలో ఉన్న 2 భాగాలు మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. లేవీయులు అనేటువంటి లేవి గోత్రంలో నుండి దేవుని యొక్క సేవ చేసేటువంటి సేవకులను ఏర్పరచుకున్నారట. అలా ఏర్పరచుకున్నటువంటి సేవకులు చేయవలసినటువంటి సేవ ఏమిటంటే, 1 నిబంధన మందసాన్ని మోయాలి. హల్లెలూయా. 2 దేవుని సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా. 3వది దేవుని సేవించాలి. హల్లెలూయా. 4వది ఆ సేవ అనబడిన సేవలోకి వచ్చిన ప్రజలందరినీ యెహోవా నామములో దీవించాలి. ఇది సేవ. హల్లెలూయా. 1 నిబంధన మందసం మోయాలా, 2వది దేవుని సన్నిధిలో నిలబడాలా, 3వది దేవుని సేవించాలా, 4వది దేవుని దగ్గరకు వచ్చిన ప్రజలందరినీ దీవించాలి. హల్లెలూయా. ఇది మనం దేవుని సన్నిధిలో చేయవలసిన సేవ. ఈ సేవ చేయాలంటే ఆ సేవకు ఏర్పరచబడాలనే వాక్యంలో దేవుడే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మనందరినీ దేవుడు సేవ చేయడానికి ఏర్పరచుకున్నాడు. దేవుడు మనందరికీ సేవ అప్పగించారు. వాస్తవమే ఇది. అయితే మనము ఏ ఏ పరిస్థితులలో ఉన్నవారము అంటే
ఒక్కొక్కరు ఉద్యోగం చేస్తుండగా దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక్కొక్కరు వ్యాపారం చేస్తుండగా దేవుడు ఏర్పరచుకోవచ్చు, ఒక్కొక్కరు చేతి పనులు చేస్తుండగా ఏర్పరచుకోవచ్చు. ఎవరు ఏ విధమైన స్థితులలో ఉన్నటువంటి వారినైనా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఒకటి, నిబంధన మనసు మోయాల, అంటే సేవను గురించిన భారం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, దేవుని సన్నిధిలో నిలబడాలి దేవునితో. హల్లెలూయా. మూడవది, నిలబడినటువంటి సేవకుడు ఏం చేయాలా? ఎవరి నుంచి ఏమొస్తాయో అటు ఇటు చూసేవాడుగా కాదు, ఆయన్ని సేవించాలా. హల్లెలూయా. నాలుగవది, ఆ దేవుని సన్నిధి అనబడిన సన్నిధిలోకి వచ్చిన ప్రజలందరినీ దీవించాలా. హల్లెలూయా. టూకీగా 2 సూచనలు మీకు చెప్పి నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను మనకున్న శ్రమంలోగానే. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని ఉద్యోగం చేస్తుండగా దేవుడు ఏర్పరచుకున్నాడు సేవ చేయడానికి. ఇప్పుడు అతను వచ్చి ఇక్కడ చేయాల్సిన ఉద్యోగమా సేవ? ఆ సేవ ఏమిటి? ఒకటి, నిబంధన వంశం మొయ్యాలా. 2, నిలబడాలా. 3, దేవుడిని సేవించాలా. 4, వచ్చిన వాళ్ళందరినీ దీవించాలా. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుని పని చేయగలరా? హల్లెలూయా. 2, వ్యాపారం చేసేవాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వ్యాపారం చేసేవాడిని ఏర్పరచుకున్నాడు. వ్యాపారం చేసేవాడు సేవ చేయడానికి వచ్చేసాడు. ఇప్పుడు ఆ వ్యాపారం చేసేవాడు ఇక్కడికి వచ్చి దేవుని నిబంధన మందసాన్ని మొయ్యగలడా? దేవుని సంఘంలో నిలబడగలడా? దేవుడిని సేవించగలడా? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళని దీవించగలడా? ఒక వ్యాపారస్తుని అడిగారట, ఏమిటయ్యా వ్యాపారం అని అంటే, పారభోషెత్తుకున్నాను అన్నాడంట. హల్లెలూయా. పారభోషెత్తుకున్నాడంట. అదే వ్యాపారం అతనికి. హల్లెలూయా. ఎందుకు? కొనుక్కోవడానికి ఎవరు రావట్లా. ఇతనే వెచ్చాలు పారపోస్తున్నాడు, బండి ఎత్తుకున్నాడు, బస్తాలో కింద పోతున్నాడు, మళ్ళీ బస్తాలకు ఎత్తుకుంటున్నాడు. ఎందుకు? వ్యాపారం లేదు కనుక. హల్లెలూయా. 3, ఏదైనా చేతి పని చేసేటువంటి వాడిని దేవుడు సేవకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చేతి పని చేసేటువంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇప్పుడు అతను వచ్చి నిబంధన మనసు మోసే పని, దేవుని సన్నిధిలో నిలబడే పని, దేవుని సేవించే పని, దేవుని సన్నిధికి వచ్చిన ప్రజల్ని దీవించే పని చేయగలడంటే, ఒక ఉద్యోగస్తులుగా వచ్చినటువంటి వాడు చేయలేడు. వ్యాపారం చేస్తున్నవాడు వ్యాపారం చేస్తూ వస్తే చేయలేడు. చేతి పని చేస్తున్నవాడు చేతి పని చేస్తూ వస్తే చేయలేడు. కానీ ఏర్పరచుకుంటే చేయగలడు. హల్లెలూయా. ఏర్పరచుకుంటే మాట ఒకటే ఇప్పుడు నా పిల్లలు పెట్టిన దేవుడి మాట. ఏర్పరచుకుంటా అనేటువంటి మాట ఏమిటంటే, ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే కర్వ్ అవుట్ అని ఉంది. CARVE, కర్వ్, OUT, అవుట్. కర్వ్ అవుట్ అంటే మలచబడుట. హల్లెలూయా. మలచబడుట, తయారు చేయబడుట, రూపించబడుట, మార్చబడుట అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు గమనించినట్లయితే, ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు ఉద్యోగం చేస్తుండగా, ఫర్ ఎగ్జాంపుల్ నేహమ్యా ఉద్యోగస్తుడు, అవునా కాదా? ఇప్పుడు అతను దేవుని సేవలకు ఏర్పరచుకున్నాడు, అవునా కాదా? మీరు మాట్లాడట్లా. ఎందుకు మీరు మౌనం వస్తున్నారు నాకేం తెలియట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి నేహమ్యా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏమిటి అతను చేసే ఉద్యోగం? రాజు దగ్గర గిన్నెను తెచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి వాడిని దేవుడు దర్శించాడు. ఎలా దర్శించాడు? అయ్యా, మన పితరులు సమాధులు ఉండేటువంటి పట్టణం గోడలు కూలిపోయాయా, ప్రాకారాలు కూలిపోయి, గుమ్మాలు కాలిపోయి అనే మాట ఎప్పుడైతే వచ్చేస్తుందో వెంటనే ఆ యొక్క సమాచారం వెంటనే అతనిలో ఎంత దుఃఖం వచ్చేసిందంటే, ఎంత ఆవేదన పొంగుకు వచ్చేసిందంటే, ఆ దుఃఖం అతనిలోకి వచ్చినటువంటి ఆ దుఃఖం అతన్ని సంతోషంగా ఉండని కూడా చేస్తుంది. అసలు అతని యొక్క ఉద్యోగం ఏమిటంటే, రాజు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి కష్టాలు బాధల్లో ఉన్నా అతని బాధలన్నీ మర్చిపోయేటట్లుగా ఒక నవ్వు చిరుహాసం కలిగిన ముఖంతో అతని గిన్నెని ఇస్తే సంతోషంగా ఆ గిన్నె ఉన్న ద్రాక్షారసాన్ని స్వీకరించి సంతోషించి పరిపాలన సంతోషంగా చేస్తాడు రాజు. అట్లా సంతోషముఖంగా ఉండవలసిన వాడు, సంతోషపరచవలసిన వాడు దుఃఖంగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు అంటే, అతని పితరులు సమాధి ఉన్నటువంటి పట్టణము గోడ ప్రాకారంలో కూలిపోయినాయి అంట, గుమ్మలు కాలిపోయినాయి అంట. హల్లెలూయా. ఒక ఉద్యోగస్తుడి దగ్గరికి ఎప్పుడైతే ఈ సమాచారం వచ్చిందో అతను ఏర్పాట్లోకి వచ్చాడు. అంటే మలచబడుతున్నాడు సేవకుడిగా. హల్లెలూయా. అతను తయారు చేయబడుతున్నాడు సేవకుడిగా. హల్లెలూయా. అతను చిత్రించబడుతున్నాడు సేవకుడిగా. హల్లెలూయా. ఇది మీకు అర్థం కాదు కొరకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ బాటిల్ ప్లాస్టిక్, ఇదేంటండి? ప్లాస్టిక్ లో నుంచి దీన్ని తీసి బాటిల్ గా తయారు చేశాడు. అంటే ఏర్పాటు చేశారు దీన్ని. ఇది బాటిల్ అయిపోయింది. ఇది ప్లాస్టిక్ గా ఉన్నప్పుడు ఈ నీళ్లు దానిలో పోయలేవు. హల్లెలూయా. గమనించండి,
ప్లాస్టిక్ లో ఉన్న దాని నుంచి దీన్ని తీసి దీనికి ఒక రూపాన్ని ఏర్పాటు చేయడమే ఏర్పరచుట కరువు అంటే అర్థం అన్నమాట. హల్లెలూయా. ఇది ఒక మెటల్, ఇనుప మెటల్ అనుకోండి. ఇది ఇనుముగా ఉండేది, ఒకప్పుడు తీగలుగా ఉండేది, చువ్వగా ఉండేది, ఇనుము మొత్తగా ఉండేది. ఇప్పుడు ఈ విధంగా పరికరంగా ఎలా మారిందంటే దీన్ని ఏర్పాటు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ ఒక చెక్కతో చేయబడిన బల్ల ఉంది. ఈ చెక్కతో చేయబడిన బల్లగా మారక ముందు ఒక చెక్క, ఆ చెక్కగా మారక ముందు ఒక చెట్టు. హల్లెలూయా. ఆ చెట్టులో నుంచి చెక్క ఏర్పాటు చేయబడింది ఒక బల్లగా. అలాగే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు మనం ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు దేవుడు మనం ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక చేతి పని చేస్తున్నప్పుడు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఏర్పరచబడిన మనము ఏర్పాటులోనికి రావాలా? దాని పేరు కర్మనంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏ స్థితిలో పిలువబడినా, ఎవరు ఏ పనులు చేస్తున్నప్పుడు పిలువబడినా, ఆ పిలువబడిన వారు మలచబడాలా. దేనికి మలచబడాలంటే, ఒకటి నిబంధన మందసం మోయడానికి మలచబడాలా, దేవుని సన్నిధిలో నిలబడడానికి మలచబడాలా, మూడు దేవుడు సేవించడానికి మలచబడాలా, నాలుగవది దేవుని ప్రజల్ని దీవించడానికి మలచబడాలా. అప్పుడు మలచబడిన వాడు చేస్తాడు సేవ. హల్లెలూయా. కానీ ఇప్పుడు మీకు రెండు విషయాలు అర్థమైపోయింది. ఒకటి సేవకుడు, రెండవది సేవ మీకు అర్థమైపోయింది. హల్లెలూయా. ఎవరు ఏ స్థితిలో పిలువబడినా, ఏర్పాటు చేయబడినా, ఆ ఏర్పరచబడిన వారు దేవుని మనసు మోసేటట్లుగా మలచబడాలా, దేవుని సన్నిధిలో నిలబడేట్లుగా మలచబడాలా, దేవుని సేవించేట్లుగా మలచబడాలా, దేవుని ప్రజలు దీవించేట్లుగా మలచబడాలా. అప్పుడు చేసేది సేవ. కనుక ఇప్పుడు ప్రభు సన్నిధించిన మనందరం కూడా సేవకు ఏర్పరచబడ్డం కరెక్టే, మరి మలచబడ్డామా అన్నది ఒక పాయింట్. ఇంకోట సేవకు ఏర్పరచబడ్డామా కరెక్టే, దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏ మనిషి కాదు, ఏ వ్యక్తి కాదు, ఏ శక్తి కాదు ఏర్పరిచింది దేవుడే. దేవుని సేవకుని ఏర్పరచుకున్నాడు. అయితే ఏర్పరచబడిన మనం మలచబడ్డామా? ఒక నెహెమ్యాలాగా మలచబడ్డామా? ఒక మోషేలాగా మలచబడ్డామా? ఒక సమూయేలులాగా మలచబడ్డామా? ఒక దావీదులాగా మలచబడ్డామా? ఒక దావీదులాగా మలచబడ్డామా? హల్లెలూయా. అలా మనము మలచబడాలా. స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ మలచబడాలా. స్తోత్రం కలుగును గాక. నిబంధన మందసం మోయి వారిగా మలచబడాలా. దేవుని సన్నిధిలో నిలబడి వారిగా మలచబడాలా. దేవుని సేవించు వారిగా మలచబడాలా. దేవుని ప్రజలు దీవించు వారిగా మలచబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. అలా మలచబడిన వాడే మోషే, అలా మలచబడిన వాడే నెహెమ్యా, అలా మలచబడిన వాడే ఆమోసు, అలా మలచబడిన వాడే దావీదు, అలా మలచబడిన వాడే సౌలు, అలా మలచబడిన వాడే యేసయ్య. హల్లెలూయా. అదే విధంగా మనము కూడా మలచబడితే జరిగేదే సేవ. హల్లెలూయా. ఒకటి మలచబడడం పాయింట్, రెండవది సేవ చేయడం పాయింట్. చాలా మంది మలచబడ్డామా లేదా అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, కానీ వాళ్ళు సేవ చేస్తున్నారా లేదన్నా ఇక సేవ మీద కాన్సన్ట్రేషన్ అంతా. దేని మీద కాన్సన్ట్రేషన్? పోనీ సేవ చేసేవాడు దేవునితో నిలబడే సేవను చేస్తాడా, మరి నిబంధన మందసాన్ని మూసే సేవను చేస్తాడా, దేవుని సేవించే సేవను చేస్తాడా, దేవుని సన్నిధికి వచ్చిన వారిని దీవించే సేవను చేస్తాడా? నిజంగా మీరు గమనించండి. ఈ విధంగా లేవి వంశంలో ఏర్పరచుకున్నటువంటి మోషేను దేవుడు ఏర్పరచుకుంటే, అంటే మలిస్తే మోషే ఏం చేశాడు తెలుసా? ఒక్క రాత్రిలో 30 లక్షల మందిని విడుదల చేసేసాడు. హల్లెలూయా. 30 లక్షలు విడిపించేశాడు. హల్లెలూయా. 30 మందిని బానిసత్వం నుంచి విడిపించేశాడు. 30 లక్షల మంది దాసత్వం నుంచి విడిపించేశాడు. అలా మోషే ప్రజలు విడిపించడానికి గల కారణం ఏంటంటే మోషే సేవకుడిగా మలచబడ్డాడా. మోషే సేవకుడిగా మలచబడ్డాడు. మోషే సేవకుడిగా మలచబడ్డాడు. ఏ సేవకుడిగా మలచబడ్డాడంటే మందసం మోసే సేవకుడిగా మలచబడ్డాడు. దేవుని సన్నిధిలో నిలబడే సేవకుడిగా మలచబడ్డాడు. 3 దేవుడిని సేవించే మోషేగా మలచబడ్డాడు. 4 ప్రజలను దీవించేవాడిగా మోషే మలచబడ్డాడు. హల్లెలూయా. కనుక మోషే ప్రస్తావన ఎలాగో వచ్చింది కనుక, మోషే ప్రస్తావన ఎలాగొచ్చింది కనుక మోషే ఎలా మలచబడ్డాడో ఒక్క విషయాన్ని వివరించి నేను ముగించేస్తా, ఎక్కువ సమయం తీసుకుంటాను. హల్లెలూయా. మోషేని గురించి 3 భాగాలు. అంటే మోషే 120 సంవత్సరాలు అన్నమాట. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు భోగభాగ్యాలతో ఐగుప్తు రాజకుమారునిగా పెంచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ 40 సంవత్సరాలు మిద్యాన దేశంలో యాజకుడిగా ఉన్న ఇత్రో యొక్క గొర్రెల మందను మేపేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మిగిలిన 40
సంవత్సరాలు దేవుని ప్రజలతో ఏకమై దేవుని ప్రజలను విడిపించి విమోచించి ఐగుప్తు వారసత్వం నుంచి వారిని ఐగుప్తమైనటువంటి దేశం నుంచి విడిపించి పాలుదేవుడు ప్రవహించే వాగ్దాన దేశం నడిపించేటువంటి క్రమంలో 40 ఏళ్ళు సేవ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అనుభవాన్ని మీకు చెప్తాను, ఎవరైనా ప్రియులారా. మొదటి అనుభవం చెప్తారు మోషేది. మోషే పెద్దబడిన తర్వాత ఇంచుమించు 40 ఏళ్ల ఈడువాడు అయ్యాడంట. అప్పటికే అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది, సభాకార్యం కనుక ఆ ఐగుప్తు సకల శాస్త్రాలలో ప్రవీణుడైపోయాడంట. సకల శాస్త్రాలు, ఒక శాస్త్రం 2 శాస్త్రాలు కాదు. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, రసాయన శాస్త్రం, ఎటువంటి శాస్త్రాలు ఎన్నున్నాయో సకల శాస్త్రాల్లో ప్రవీణుడంట. హల్లెలూయా. బాగా గమనించండి ఈ అంశాలని. సకల శాస్త్రాల్లో ప్రవీణుడు. ఈ సకల శాస్త్రంలో ప్రవీణుడైన తర్వాత తన వారిని చూడటానికి వెళ్ళాడంట. ఒక ఇద్దరు పోట్లాడుకున్నారు. ఒకడే ఐగుప్తుడు, ఇంకొకటి ఇశ్రాయేలు పోట్లాడుకున్నారంట. ఇలా పోట్లాడుకునే వాళ్ళ మధ్యలోకి వెళ్ళా. ఎందుకు మీరు రాసులో పోట్లాడుకున్నారంటే ఆ ఐగుప్తుడు మోషే మీదకి వచ్చాడంట. మోషేకి విపరీతమైన కోపం వచ్చేసిందంట. ఎప్పుడైతే కోపం వచ్చిందో ఆ ఒక్కడిని పట్టుకొని ఈ ఒక్కడే మోషే చంపేసి గొయ్యి తీసి ఇసుకలో పాతివేసాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి వాడు? ఐగుప్తు సకల శాస్త్రాలు ఎరిగినటువంటి వాడు. హల్లెలూయా. ఐగుప్తు భోగ భాగ్యాలతో తొలతొక్కుతున్నవాడు. హల్లెలూయా. ఫరో కుమారుడిగా యువరాజుగా పెంచబడుతున్నవాడు. హల్లెలూయా. తనకు ఒక కోపం వచ్చేస్తే ఆ కోపం ఏం చేశాడు అంటే ఎవరి మీద కోపం వచ్చిందో అని చెప్పేశాడు. ఒకడే గొయ్యి తీసి పాతివేశాడు. దేవుని స్తోత్రం. ఇవాళ కూడా చంపాలంటే కొంతమంది కావాలి, గొయ్యి తీయాలంటే 4 కావాలి. హల్లెలూయా. ఈ స్థాయిలో ఉన్న మోషే. హల్లెలూయా. ఇప్పుడు రెండో మాట చెప్తారు. ఈ 40 ఏళ్ళ గడిచిపోయింది. ఈ 40 ఏళ్ళ తర్వాత ఎప్పుడైతే ఐగుప్తుని చెప్పేశాడు, రాజుగారు తెలిసిపోయింది. సంపాదన చూశాడు రాజుగారు. మిగతా దేశం మారిపోయాడు. పోను అక్కడే ఉన్న మారాడా మోషే? అక్కడే మారలా. అక్కడికి వెళ్ళినప్పటికల్లా ఇతరుల యొక్క గొర్రె మందరం మేపడానికి 7 కుమార్తెలు వచ్చారు. ఆ 7 కుమార్తెల్ని కొట్టేటందుకు వారు ఏంటంటే ఆ గొర్రెలకి నీళ్లు పెట్టనీయకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారంట మందల కాపర్లో. అప్పుడేం చేశాడు తెలుసా? ఆ మందల కాపర్ ఎరగదీశాడు. దేవుని స్తోత్రం వెలుగురుగా. హల్లెలూయా. ఎక్కడ చూడు మనవాడికి అసలు కోపం వస్తే మామూలు కూడా దేశ రక్తం ఇచ్చి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మాట తాకినట్లు. హల్లెలూయా. కోపం వస్తే మందరేదో మనడుగా వేసేటివే ఏసు రక్తం ఇచ్చేమో. హల్లెలూయా. వాళ్ళు ఇంట్లో కూడా చెప్తారు సేవకులు. సేవకులు కూడా చెప్తుంది మా బాస్ ఇంకా మనసు పడలేదమ్మా ఆయన ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. కోపం వచ్చింది, కోపం ప్రకారం నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఇంకా నువ్వు మనసు పడలా అంటే ఏర్పరచబడలేదని అర్థం చేసుకో. హల్లెలూయా. ఎంత కోపం ఉన్న నీకు దేవునితో ఎలా నిలబడగలవు? దేవునికి స్తోత్రం. ఎంత కోపం ఉన్న దేవుని ఎలా సేవించగలవు? దేవుని స్తోత్రం. ఎంత కోపం ఉన్న మనసు ఎలా మోయగలవు? దేవుని స్తోత్రం. ఎంత కోపం పడి దగ్గరకు చెప్పి ఎలా దీవించగలవు? హల్లెలూయా. ఐగుప్తు దేశంలో చూస్తే కోపం వస్తే అని చెప్పింది బాధ పెడితివి. ఇక్కడికి వస్తే దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మందకాపురం మొత్తం తల్లిదండ్రులు దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఇతర గారు ఎందాడే కుమార్తె ఇంటికి వచ్చేస్తే ఇతర గారు అడుగుతారు, అమ్మాయి రోజు ఇంటికి వచ్చాడు కమ్మా, ఏంటో మేము తొందర వచ్చాడంటే ఐగుప్తుడు ఒకడు వచ్చాడయ్యా. ఎవరు వచ్చాడంట? ఐగుప్తుడా. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మీరు గమనించండి, ఆ మిథ్యాన్ దేశంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఉన్నాడు మనోడు? ఐగుప్తులాగా ఉన్నాడు. వాస్తవం బీడు సీడు ఇశ్రాయేలుడు. హల్లెలూయా. ఎందుకు? అక్కడ చూస్తే చంపేస్తున్నాడు, ఇక్కడ చూస్తే మందకాపురం తరివేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా మందకాపురం తరివేసాడు. ఒక ఆయన వచ్చి అతను ఐగుప్తుడు, అత్తలు వచ్చినంత వలన మందకాపురం తరవడం వలన మేము మనందరికి నీళ్లు తందా పెట్టుకొని ఇంటికి వచ్చామంటే అమ్మ ఆయన పిల్లలు అన్నాడు. పిలిపించాడు ఇంటికి. సిప్పర్ ఇచ్చాడు, పెళ్లి చేశాడు. దేవుని స్తోత్రం. ఇక సకల శాస్త్రాలు అయిపోయింది. హల్లెలూయా. సర్వం స్తోత్రం కలుగును గాక. వారికి పెళ్లి అయిపోయింది. పెళ్ళబడి పెళ్లి దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకేముంది? అరుడా రోజు ఊరికి తినడం మంచిది కదా నీకు, మరి ఏం చేయమంటావా? ఇది గర్భ తీసుకొని వెళ్దాం అన్నాడు. ఎక్కడికి? హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెగాయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 40 ఏళ్ళు గొర్రె కాశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరోజు మామూలుగానే ఆ మామగారు అయినటువంటి ఇత్తుల మంద, తన మామ అయిన ఇత్తుల మంద పోయి నీకు సొంతకున్నానా? హల్లెలూయా. ఆ మందం తోలుకున్నాడంట. సినాయి పర్వతానికి వచ్చాడంట. అలా సినాయి పర్వతానికి వచ్చి గొర్రెల మందరం మేపుతుంటే అనేకమైన పొదలున్నాయంట. ఉన్నట్టు కూడా ఒక
పొద పడుతున్నారు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. అగ్గిరితో మండిపోతుందన్న పొగ, పగ కాలిపోతుందన్న పొగ, మండిపోతుంది కానీ కాలిపోవట్లేదని దేవుడు స్తోత్రం కలుగునుగాక. వెంటనే మోషే అనుకున్నాడు, ఆ తట్టి వెళ్ళి పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. ఎంత చూస్తారనుకున్నట్టు వైపు వెళ్తుంటే ఆ యొక్క మంటల్లో నుంచి ఒక స్వరం వినబడుతుంది, హల్లెలూయా. మోషే, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైనది, నీ కాళ్ళని చెప్పులు విడిచాయి. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం మంచిగా. హల్లెలూయా. ఎప్పుడైతే మాట స్వరం వినబడిందో, ఎప్పుడైతే దగ్గర దర్శించాడో ప్రియులారా, ఆ మోషేలో ఉన్న ఐగుప్తుని చంపిన అతడు చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మందర కాపులో తగినటువంటి మోషే చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎలా మారిపోయాడయ్యా మోషే అంటే, నిబంధన మందసం మోసేవాడిగా మారిపోయాడు. దేవుని సన్నిధిలో నిలబడేవాడిగా మారిపోయాడు. దేవుని సేవించేవాడిగా మారిపోయాడు. దేవుని సన్నిధిలో దీవించేవాడిగా మారిపోయాడు. స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు మీరు చెప్పండి, మొదటి 40 సంవత్సరాలలో ఉన్నట్లుగా ఇప్పుడు మోషే ఉన్నాడా? 2 80 సంవత్సరాల వయసులో ఉన్నట్లుగా మోషే ఇప్పుడు ఉన్నాడా? ఏమయ్యాడు మరి ఇప్పుడు? సేవకుడయ్యాడు. ఎందుకు? ఏర్పాట్లోకి వచ్చేసాడు అంటే మలచబడ్డాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తా మంచిగా. 3 మాటలు మోషే గురించి చెప్తానండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వివరించండి, చెప్పేసి ముగించేస్తా. స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండం 2:12, మరొకరు సంఖ్యాకాండం 14:5. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవరు చూశాడు? ఎప్పుడులాగా చంపేశాడు, ఐగుప్తుని పాత్రేశాడంట. చాలు. 2వది సంఖ్యాకాండం 14:5. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడ్డారు. చాలు బిడ్డ. హల్లెలూయా. 3వది 106వ కీర్తన 23వ వాక్యం. ఆయన నశింపు చేయకుండానట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడ్డాడు. చెప్పండి. హల్లెలూయా. 3 మాటలు తప్పడం చదివించడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కరికి వివరించాలంత టైం లేదు మనకి. మొదటి మోషే ఎవరండి? ఐగుప్తుని చంపిన మోషే. ఇక్కడ 3 మాటలు చెప్పాలనుకున్నాం. 1, మోషేకు కోపం వస్తే ఏం చేస్తాడు? 2వది, మోషే మీద కోపపడే వాళ్ళని చూస్తే ఏం చేస్తాడు? 3వది, దేవుని ప్రజల మీదకి దేవుని కోపం వస్తే ఏం చేస్తాడు? 3 కోపాలే. హల్లెలూయా. 1, మోషే కోపం వస్తే ఏం చేస్తాడు? 2, ఎవరన్నా మోషే మీద కోపడితే ఏం చేస్తాడు? 3, దేవుని ప్రజల మీద దేవుని కోపం వస్తే ఏం చేస్తాడు? 3 విషయాలు ఏంటంటే, 1, మోషే కోపం వస్తే ఐగుప్తుని చంపేస్తాడు. దేవుని ప్రజలకే మోషే మీద కోపం వస్తే సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు. హల్లెలూయా. దేవుని కోపం ప్రజల మీద దిగి వస్తే దేవుని కోపాన్ని కట్టుపడుతున్నాడా? హల్లెలూయా. 3 అనుభవాల వల్ల ఒకటే కోపం. హల్లెలూయా. మొదటిదేమిటి? తనకు వచ్చిన కోపం. రెండోదేమిటి? తన మీదకి వచ్చిన కోపం. 3వ కోపం ఏంటి? దేవుని ప్రజల మీదకి వచ్చిన దేవుని కోపం. హల్లెలూయా. 3 సందర్భాల్లో మీరు గమనిస్తే, తనకి ఎవరి మీద కోపం వచ్చిందని చెప్పేశాడు. 2, తన మీదకి ఎప్పుడైతే కోపం వచ్చిందో వాళ్ళకి సాగబడుతున్నాడు. హల్లెలూయా. 3వది, దేవుడికి కోపం ప్రజల మీదకి వస్తే ఆ దేవుని కోపాన్ని కట్టుబడుతున్నాడు. హల్లెలూయా. అంటే మలచబడక ముందు, సేవకుడిగా మలచబడక ముందు, మారక ముందు, చిత్రించబడక ముందు, రూపించబడక ముందు అతను కోపం వస్తే ఏం చేయాలో చేసేస్తాడు. కానీ ఇప్పుడు సేవకుడిగా మారిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? తన మీదకి ప్రజలు కోపం వస్తే వాళ్ళకెళ్ళి దండం పెట్టేసి సాష్టాంగపడి నమస్కారం పెడతామంట. మనకు అప్పుడప్పుడు మన సంఘాల్లో కూడా మన మీద చాలా మంది కోపం వస్తుంది. వచ్చిందా రాదా? మాట్లాడతారు మీరు. వచ్చింది. అదే సూపర్ డైలాగ్. ఈ భూమి మీద సేవ చేస్తున్న ఏ సేవకుడు కూడా నా మీద ఎవరికి కోపం లేదని ఎవరు లేరు. చెప్పండి. ఇక్కడ సన్మానం ఏర్పాటు చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కోపం వచ్చింది కానీ అప్పుడు ఏం చేస్తాం మనం? దైవ జనుడి మీద తిరుగుబాటు ఎంత ధైర్యం నీకు అన్న రేంజ్ లో మనం రెచ్చిపోతాం కదా. కానీ మోషే సేవ ఏంటి తెలుసా? హల్లెలూయా. మోషే అహరోనులు సాష్టాంగపడి హల్లెలూయా. ఇది సేవ అంటే దేవునికి స్తోత్రం. సేవ అంటే నిబంధన మనసు పోయడం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడడం. హల్లెలూయా. దేవుని సేవించడం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వచ్చి దీవించడమే దేవుని సేవ. ఇప్పుడు ఇదే విధంగా సణిగి గొణిగి ఏమండి? ఇదే విధంగా సణిగి గొణిగి మనుషులకు విరోధంగా 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు విరోధంగా సణిగి గొణిగి ఏం చేసేవాడు? వీళ్ళందరినీ ఏమంటే ఏం చేసేవాడు? మొత్తంగా ఏసు రక్తం ఇచ్చి హల్లెలూయా. ఏదనుకున్నారా? నెల్లూరు రెట్లుగా ఉంటాడు ఏసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. హల్లెలూయా. ఏదనుకున్నా? ఉంగరికిత్తా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నెల్లూరు రెట్లు కాదు, ఒంగోలుకి ఎత్తగా యేసు రక్తమే చేయవా చెప్ప మంచిగా. దేవుని చేత దర్శించబడిన వాడు
అగ్ని చేత దర్శించబడిన వాడు, పొగ మండుచుండగా మంట చూసిన వాడు, దేవుని స్వరమైన వాడు, దేవుని చేత మలచబడిన వాడు, దేవుని చేత మార్చబడిన వాడు. అలా దేవుని చేత నువ్వు మలచబడితే ఇప్పుడు నీ మీద ఎవరెవరైనా కోపం వచ్చిందో వాళ్ళందరికీ సాష్టాంగపడి నమస్కారం చేస్తావు. హల్లెలూయా. ఇది సేవ రహస్యం. హల్లెలూయా. నీ మీద కోపం పడిన వాడి మీద కోపం అంటాం కాదు, సేవకుడా సేవకురాలా. హల్లెలూయా. దైవజనుడి కడుపోతే ఏమంటారు నిజంగా దైవజనుడి మీద ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, ఏమంటారు చుట్టుపక్కల ఆయన దైవజనుడు రా, అభిషక్తుడు రా, అభిషేకం రా, మరి కడుపోతారా, మరి మాటపడిపోతారా, మరి అని చెప్తారు. హల్లెలూయా. ఇప్పుడు మోషే మీద కోపంతో మోషే గురించి ఎవరు చెప్పారా? పోని అహరోను మిరియంగా కోపం వచ్చింది ఒకసారి మరి మోషే మీద. అప్పుడేమైంది? మాట్లాడాడు ఏమన్నా మోషే? ఏమన్నా మాట్లాడా? ఇప్పుడు ఎవరు మాట్లాడా? అప్పుడేమన్నా మాట్లాడా? ఎప్పుడు మాట్లాడో? ఎందుకంటే మనసు మాట్లాడా? మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇంకా మనసపడలేదు. దేవుడు నువ్వు క్షమించుగాక, నేను దీవించుగాక. మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇంకా మనసపడలేదు. హల్లెలూయా. కోపగించిన వ్యక్తి మీదకి నీ కోపం వస్తుంటే నువ్వు ఇంకా మనసపడలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మోషే సేవ సీక్రెట్ గుర్తుపెట్టుకో. మోషే సేవ సీక్రెట్ తెలుసా? దేవుడు మోషేని సేవకుడిగా మలిచేస్తే ఎలా మారిపోయాడు తెలుసా? ఎలా మనసుపడ్డాడు తెలుసా? ఒకటి భారం వచ్చేసింది. హల్లెలూయా. 2 దేవుడితో నిలబడుతున్నాడు. హల్లెలూయా. 3 దేవుడిని సేవిస్తున్నాడు. హల్లెలూయా. 4 దేవుడి సన్నిధికి వచ్చి దీవిస్తున్నాడు. అంటే కాళ్ళకు పడిపోతాడు. ఇదేనండి బాబు సేవ. హల్లెలూయా. నిజంగా గమనించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సేవల సీక్రెట్ లేవులా సార్? మొత్తం ఓపెన్ అనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి సేవలు చేస్తే ఒక్క రాత్రిలో 30 లక్షల మంది రక్షణ. హల్లెలూయా. ఇలాంటి సేవకుడిగా నువ్వు మారితే ఒక్క రాత్రిలో విడుదల ప్రజలకు రక్షణ. దేవునికి స్తోత్రం. ఇలా మారలేక మార్చుతున్న దేవుని చేత మార్పు పొందలేక, మార్పు చెందలేక నా ఇష్టం రాజ్యం. హల్లెలూయా. హల్లెలూయా. చచ్చిపోతారు నాన్న జనం, జాగ్రత్త. హల్లెలూయా. ఎవరు ఇప్పుడు దేవుడిగా కోపం వచ్చింది ప్రజల మీద. హల్లెలూయా. సందర్భాన్ని వివరించలేదు కానీ నువ్వు వెళ్ళిపోతున్నా. హల్లెలూయా. ఇప్పుడు ఒకటే నా గుండెలో పెట్టాడు, నువ్వు సేవకుడిగా మలచబడాలి. హల్లెలూయా. నువ్వు సేవకుడిగా మలచబడాలి. హల్లెలూయా. అలా మలచబడకుండా నువ్వు ఉద్యోగం చేసినట్టుగా నువ్వు ఇక్కడ టెక్కు అన్నావా? యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఐ యామ్ ద బాస్ అన్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అట్లా మీరంతా హల్లెలూయా. స్తోత్రాలండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటి వరకు నువ్వు మలచబడలేదేమో, ఈ పగటి కాలం దేవుడు నిన్ను మనసులోకి ఇక్కడికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను మనసులోకి తెచ్చాడు, నిన్ను మార్చడానికి తెచ్చాడు, నిన్ను చిత్రించడానికి తెచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా నిన్ను కొలిచే నా దేవునికి నువ్వు అప్పగించుకోవాలా? హల్లెలూయా. హల్లెలూయా. అలా మార్చబడినటువంటి మోషే చేస్తున్న సేవ ఏంటంటే తన మీదకి ఎంతమంది కోపంతో వస్తున్నారో వాళ్ళకి సాష్టాంగపడి వాళ్ళని దీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇదే దేవుడు మనకి ఇచ్చిన సేవ. ఇదే మనం సేవ చేయవలసిన సేవ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రజల మీదకే దేవుడు కోపం వచ్చేసింది. హల్లెలూయా. నేనంటాను, మండుతున్నటువంటి ఆ పొద దగ్గరికి చేరుకోలేని మోషే ఇప్పుడు అదే మంటగా దిగొస్తుంటే కోపంతో అట్టబడిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమి రేంజండి బాబు. హల్లెలూయా. సేవకుడు ఏమనుకోమాకండి. సేవకుడు అంటే మొక్కలు తినడంలో కరగటం కాదు. హల్లెలూయా. సేవకుడు అంటే వచ్చిన 10,000 లక్షలు పెడితే అది ఇట్లా కాదు. హల్లెలూయా. పెరగవలసింది డబ్బు కాదు, పెరగవలసింది స్తోత్రం. హల్లెలూయా. సీక్రెట్ ఉందో. హల్లెలూయా. పెరగవలసింది ఏంటి సార్? తగ్గింపు. హల్లెలూయా. తగ్గాల్సింది ఏంటి సార్? కోపం. హల్లెలూయా. తగ్గాల్సింది ఏంటి సార్? ఆవేశం. కొంతమంది ఈ ఆవేశాన్ని పెట్టుకున్న పేరు ఏంటి తెలుసా? దైవావేశం. హల్లెలూయా. ఏంటంటే ఆవేశం ఏంటంట? దైవావేశం. దైవావేశం దేవుడు చెప్పాలి, నువ్వు చెప్తావు తండ్రి. హల్లెలూయా. అంటే యాక్షన్ చేసేది నువ్వే, యాక్షన్ పేరు పెట్టుకుంది నువ్వే. యాక్షన్ చేసేది, యాక్షన్ పేరు పెట్టుకునేది నీకు అసలైన పేరు వచ్చిన విశ్వాసులు పెడతారు. హల్లెలూయా. నీకు అసలు పేరు వాళ్ళు పెడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు పెట్టే పేరు సరిగ్గా సూట్ అయిపోద్ది. అదే పేరు పెట్టకుండా ఉన్నారని నువ్వు మూషాలకు మారాలా. హల్లెలూయా. చూడ మంచిగా మీకు తెలుసో లేదో
దేవుడు మీకు పెట్టిన పేరేముందో నాకు తెలియదు కానండి, ఎవరన్నా మేము కోపంలో విశ్వాసాలు పెట్టిన పేరేంటో చూసుకోండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేరు భరించలేము, ఆ పేరు సహించలేము. అసలు నీ పేరు అది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకని? కోపం తగ్గల, ఆవేశం తగ్గల. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, మోషే అనబడిన ఒకప్పుడు భాగ్యవంతుణ్ణి, మోషే అనబడిన ఒకప్పుడు గొర్రెలు మేపుకునే వాడిని ఇప్పుడు దేవుడు సేవకుడిగా మార్చేశాడు, సేవకుడిగా మలిచేశాడు. సేవ చేస్తున్న లక్షల మందికి దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా మార్చబడితే లక్షల మంది నీకు అప్పగిస్తాడు, అలా మార్చబడితే లక్షల మంది నీకు అప్పగిస్తాడు. అలా లక్షల మంది కొరకు నువ్వు చేతనెత్తగలిగితే, ఆ లక్షల మంది నువ్వు దీవించగలిగితే, ఆ లక్షల మంది భారాన్ని నువ్వు వేయగలిగితే ఆ భారం నీకు ఇస్తాడు. మనకి భారం ఏముండదు. 100 మంది కాదు, 200 మంది కాదు, 300 మంది ఊరికి పాపం ఉండరు నాయన. ఆ న్యాయ విధాన పథకంలో ఒకటి ఉంది. ఊరి ముత్తుకు మీద 2 భుజాల మీద, ఈ 2 భుజాల మీద మొయ్యాలా, ఈ గుండెల మీద మొయ్యాలా. ఏంటి సార్ అది? హల్లెలూయా. నిజంగా ఎవరిలో ఒక విశ్వాసం ఒక అంశం చెప్తే ఆ అంశం గురించిన భారం ఉందా ప్రార్థన చేయడానికి? ఆ అంశం కొరకు ఉపవాసం ఉందా? ఆ అంశం కొరకు కన్నీళ్ళు ఉన్నాయా? ఆ అంశం కొరకు ఉపవాసాలు ఉన్నాయా? అంశం తీరేటంత వరకు, ఆ సమస్య పోయేటంత వరకు మోకాళ్ళ దగ్గర ప్రార్థన ఉందా? దాని పేరే భారం. హల్లెలూయా. మనకు ఒకటే భారం, తెచ్చిన సొరకాయ వాళ్ళు పాస్టర్మా. బీరకాయ వండిసాను పాస్టర్ గారు. నిజంగా సేవకుల్లో బీరకాయ సొరకాయలు వండుకున్నట్టు ఉన్నారండి. అదే అరే అందరు కాదండి బాబా. హల్లెలూయా. మంచిగా చెబుతాం, మంచిగా చెబుతాం. దేవుడు నేను సేవకాలు పరుచుకున్నాడు 100 పాడు. హల్లెలూయా. ఆ సేవకుడిగా నువ్వు మార్చాలన్నది 100 పాడు వాస్తవం. హల్లెలూయా. నువ్వు మార్చబడ్డావన్నది పాయింట్. హల్లెలూయా. చెబుతా మంచిగా. హల్లెలూయా. ఒకప్పుడు కోపం వస్తే మనిషిని చంపి బాధ పెట్టినటువంటి మోషే, ఒకప్పుడు కోపం వస్తే మంద కాపలు తన్ని తరివేసిన మోషే, ఇప్పుడు తన మీదుగా కోపం వస్తే అలా కావాలి శాస్త్రానికి నమస్కారం చేసుకోండి. దీని పేరు సేవ. అందుకే చెప్పాడు, భారం మోసేవాడై ఉండాలా, 2 దేవుడి దగ్గర నిలబడేవాడై ఉండాలా, 3 దేవుడిని సేవించేవాడై ఉండాలా, 4 దీవించేవాడై ఉండాలా. ఈ 4 అంశాలు నేను వస్తే నువ్వు సేవకుడివే. హల్లెలూయా. ఈ 4 అనుభవాన్ని కూడా నువ్వు సేవకుడివే. గడిచిన నెలలో మీతో చెప్పాను ఒక మాట. చాలా మంది రాష్ట్రంలో రేపబడ్డారు. ఆ మాట తెలుసా? ఊళ్ళో వాళ్ళందరినీ సేవకుడు అన్న కరెక్టే, దేవుడిని సేవకుడు అన్నాడా? హల్లెలూయా. ఊళ్ళో వాళ్ళందరూ మంచిదే, ఊళ్ళో వాళ్ళందరూ ఉన్నారు. నీ డ్రెస్సును చూసు, ఆకారం చూసి, మొక్కలున్న ప్రశాంతత చూసు, ఏమన్నారు? సేవకుడు పాస్ గారు, మా పాస్ గారు, మా పాస్ గారు. హల్లెలూయా. ఓకే, నేను పాస్ గారిని వేసే అన్నాడా? హల్లెలూయా. నువ్వు వేసేలాగా మాట ఖచ్చితంగా నేను అంటాడే. హల్లెలూయా. ఇప్పుడు అద్భుతమైన విషయాలు మీకు చెప్తానండి. ఒక ఆయన గ్యాదలు మేపుకుంటాడంట. ఏం మేపుకున్నాడు? మేపుకున్నట్టే దేవుడు వచ్చేసి వెళ్ళి ఇస్రాయేలు మాట చెప్పు అన్నాడంట. అని ఒక దర్శనం చూపించాడంట. సేవకుడైపోయాడండి. హల్లెలూయా. అతని పేరు ఆమోసు. అతను అంటాడు, నేను ప్రవక్తని కాదు, ప్రవక్త దగ్గర శిష్యుడిని కాదు, నేను పశువులు వేసుకుని మేడు పండు ఎరుకునేవాడిని. అట్లాంటి వాడిగా ఉన్న నా దగ్గరికి దేవుని వాక్కు వచ్చి నువ్వెళ్ళి మాట చెప్పు ప్రశంస అన్నాడంట. సేవకుడైపోయాడు. హల్లెలూయా. ఒక దర్శనం చూపించాడంట. సేవకుడైపోయాడు. అంటే అతడు తెలుసా, ఒక పశువులు కాసుకునే పశువులు కాపరి ఇక్కడ సేవకుడిగా మనసపడ్డాడు. అతను మంచిదేంటి? అతని దగ్గరకు వచ్చిన ప్రవచనం. హల్లెలూయా. మంచిగా ఇందాక చెప్పాడు, దావీదు దేవుని చేత వర్ధన చేయబడ్డానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న అభిషేకం, అతనిలో ఉన్న అభిషేకం. ఇప్పుడు అదే అభిషేకం ఇప్పుడు ఆమోస్ దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఇస్తున్న స్టేట్మెంట్ నాకు అద్భుతం అనిపించింది. నిజంగా ఏసేవాడు చెప్పుకున్నాడు. అసలు నిజంగా అద్భుతంగా చెప్తాడు. చదవన్న మాటలు ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయము, ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయము 1:3 చదవండి ఒకసారి. 7:15, 7:14. ఆమోస్ ఇట్లనెను, నేను ప్రవక్తనేను కాను, మేడు పండు ఏరుకొని వాడను, పశువుల కాపరులై ఉన్నాను. 15వ వచనంలో చూస్తే ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసు 1:1 చూస్తే పశువుల కాపరులలో ఆమోసులకు కనబడిన దర్శనము. హల్లెలూయా. 1 ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట చెప్పు, ఆ మాట పేరే ప్రవచనం. హల్లెలూయా. 2వది మొదటి వచనంలో దర్శనం. హల్లెలూయా. ఈ 2 ఇప్పుడు పశువులు మేపుకునే మానిపోయి చేసేసాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర ప్రవచనం చెప్తే గానీ ఆ ప్రవచనం బట్టి ప్రజల్లో చైతన్యం రాదు, వాళ్ళు హెచ్చరిక పొందరు, వారు మారు మనసు పొందరు, వారు ప్రార్థన జీవితంలోకి రాలేరు. కనుక ఆ ప్రవచనం చెప్పని దేవుడు చెప్పాడు, ఒక దర్శనం చూపించాడు, అంతే. మార్చబడ్డాడు, మనచబడ్డాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నిజంగా నేను అంటాను, మారిన వాడన్నా మారిపోతాడేమో కానీ మనసపడిన వాడు మారడు. హల్లెలూయా. మారిన వాడన్నా 4 రోజులు సంఖ్య వేసుకుంటాడు, బ్యాగ్ వేసుకుంటాడు, 4 రోజులు సేవ 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 అంటాడు, 4 రోజులు బ్యాగ్ పక్కన పెట్టేస్తాడు. ఈ లోపు ఇదేది దాని పేరు ఏమంటారండి, స్థలాలు అమ్మే బిజినెస్ ఏంటండి, ప్లాట్ల బిజినెస్. అక్కడికి వెళ్ళిపోతున్నారు రోజులు. హల్లెలూయా. ఏమండి, రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈలో వాళ్ళు వీళ్ళు అవుతారు, అయ్యా ఫలానా చేస్తే దీని ఎక్కువ లాభాలు వస్తాయి, ఓ అలాగా అని ఈ డైరీ పక్కన పెడతాడు, ఆ డైరీ పట్టుకుంటాడు. హల్లెలూయా. ఎవరితోనో మారిన వాడు ఆమసెవరో మలచబడిన వాడు. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. నెహెమ్యా దగ్గరికి ఒక సమాచారం వచ్చింది, అయ్యా నీ పితరుల సమాధి ఉండేటువంటి పట్టణం అయ్యా ఎలా ఉందో తెలుసా, తెలియదయ్యా, గుమ్మాలు కారిపోయినాయి, ప్రాకారాలు కూలిపోయి, వచ్చేసి దుఃఖం, మనసపడిపోతాడు. దేవుడు స్తోత్రం కలుగును కాక. ఎంత మనసపడ్డాడంటే, ఇతను మనసపడినటువంటి ఆ మనసపడటం చూసి రాజుగారు కోరి, బాబు నీ దండం పెడతా, నువ్వు పోరా బాబు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎన్నాను ముందు ప్రాకారాలు కట్టించు, ముందు గుమ్మాలు పెట్టు, నిలబెట్టు అని చెప్పి పనుల డబ్బులు మొత్తం నుంచి పంపించాడు సేవకుడికి. హల్లెలూయా. ఈరోజు మనం సేవ చేయాలంటే అమ్మలారా హల్లెలూయా, అయ్యలారా హల్లెలూయా. అయ్యగారు స్వరం బట్టి అర్థమైపోతే ప్రజలకు అడుగుతున్నాడు, అడుగుతున్నాడు. హల్లెలూయా. అడుగుకోవాలా మన నెహెమ్యా. హల్లెలూయా. ఏడా దిక్కుతున్నాడా, నా పితరుల సమాధులు పడ్డ కాలిపోతే దుఃఖం కూడా ఏర్పడుతున్నా అయిపోయింది, ఫోటో క్లోజ్. హల్లెలూయా. ఇప్పుడు ఎంతే కాదు చెప్పు. అసలు యాక్చువల్గా అక్కడ సంతోషింపదగిన విధమైన పరిస్థితులు కల్పించవలసిన బాధ్యత బాధ ఎవరిది, నెహెమ్యాది. ఇప్పుడు ఈ గుండెలో కొంచెం వాడికి వచ్చేసింది. హల్లెలూయా. ఎవరికి, రాజుగారికి. హల్లెలూయా. ఎందుకని మనసపడ్డాడు, 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 మనసపడ్డాడు. ఆమోసు మనసపడ్డాడు, మోషే మనసపడ్డాడు, దావీదు మనసపడ్డాడు. హల్లెలూయా. చాలా వాక్యాలు చూపించాలని ఉంది కానీ సమయం లేదు కనుక టక్కటచ్చి ఊహించేస్తాం. సోదరుగా హల్లెలూయా. కనుక ఇప్పుడు మీకు ప్రకటించిన ఈ సేవకులంతా మారిన వారా, మలచబడిన వారా? మరి ఇప్పుడు మనము ఏమండి, హల్లెలూయా, మారడమే ఉంది సార్. అసలు బ్యాగ్ దగ్గర చూడు మారిపోయినట్టుగా, అవతారం మారిపోయి, అసలు డ్రెస్ వేసుకుంటే మారిపోయినట్టుగా. ఇప్పుడు నేను ఈ సొక్క తీసి పోల్ సొక్క వేసుకున్నాను, ప్యాంట్ వేసుకున్నాను. ఎవరు గుర్తుపడతారు సార్ నన్ను? ఎవరు సేవకుడు అంటారండి? ఇప్పుడు ఈ డ్రెస్సులు పెట్టు, మీకు కొట్టుకోవడానికి కొట్టు, మమ్మల్ని ఇక్కడ పిలవడానికి కొట్టు, అది నాయర్ కట్టడానికి గమని సేవకుడు కొట్టు, నన్ను ఏమన్నారో సేవకుడు అన్నారు. ఇప్పుడు నేను మొత్తం ఈ బట్టలు వదిలేస్తా, ఈ మైక్ ఉండదు, ఎక్కడ ఉండదు, నాయన కల అయ్యారు ఉన్నారు. అప్పుడు నేను ఏమంటారు, రెడీగా ఏదో ఉద్యోగస్తుడు అనుకుంటా, రెడీగా ఏదో వ్యాపారస్తుడు అనుకుంటా, రెడీగా కాస్త క్లాసుగా ఉన్నాడుగా, మంచి బిజినెస్ మ్యాన్ అనుకుంటా అని అనుకుంటారు. హల్లెలూయా. కనుక మన బట్టలో కాదు మార్పు, హల్లెలూయా, మన మాటలో కాదు మార్పు, హల్లెలూయా, మనమే మనచబడాలా. దాని పేరు కారు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు, మీరు మీరు నిబంధన మనసు మోయాలా, 2 దేవుళ్ళు నిలబడాలా, 3 దేవుణ్ణి సేవించాలా, 4 ఆయన సన్నిధిలో ప్రజలందరినీ దీవించాలా. ఇదే మీకు అప్పగించిన సేవ. ఈ సేవ చేయడానికి ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను పిలిచిన, వ్యాపారం చేస్తున్నప్పుడు నేను పిలిచిన, చేతి పని చేసినప్పుడు నేను పిలిచిన, పశువుల మేపుకున్నప్పుడు నేను పిలిచినా సరే నువ్వు ఇలాగా మలచబడాలా. హల్లెలూయా. ఇప్పుడు మలిచబడేట్టుగా చేసింది ఏమిటి? మోషేను మలచబడ్డట్టుగా చేసింది సూచన, దర్శనము, అగ్ని, దేవుని స్వరం. హల్లెలూయా. హల్లెలూయా. నెహెమ్యాను మలిచింది ఏమిటి? యెరూషలేము గురించిన సమాచారం చేసింది. హల్లెలూయా. ఆమోసును మలిచింది ఏమిటి? ఇశ్రాయేలు మాట చెప్పు అని ప్రవచనం, దర్శనం 2 మార్చేశాయి. హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు గమనించు, నిన్ను మలచడానికి దేవుడు ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. నిన్ను మలచడానికి దేవుడు అభిషేకం ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు మనసపడడానికి కృపనిచ్చాడు. హల్లెలూయా. నువ్వు మనసపడడానికి వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు మనసపడడానికి ఆత్మీయ తండ్రులు ఇచ్చాడు, ఆత్మీయ నాకులు ఇచ్చాడు, ఇట్లాంటి కానీ సేవకులు ఇచ్చాడు. అయినా నువ్వు మనసపడడం లేదు. కనుక నీ సేవ జరుగుతుందో లేదు నీకు తెలియట్లా. కొంతమంది అంటారు నా దగ్గరికి వచ్చి, అయ్యా సేవ చేస్తున్నాం కానీ సేవ జరుగుతుందో లేదో తెలియదు పాస్టర్ గారు. ఏం చేస్తున్నాడంట? సేవ చేస్తున్నాడంట, సేవ జరుగుతుందో లేదో తెలియదు. దేవుని స్తోత్రం. ఎందుకు నా దగ్గర ఒక పిల్లడు ఉన్నాడు, ఆత్మీయ కుమారుడు అని చెప్పుకున్నాడు, ఆత్మీయ కంటే చెప్పుకున్నాడు. అచ్చం జఫన్యా గారు లాగా అంగీ వేసుకొని, జఫన్యా గారు లాగా ప్యాంట్ వేసుకొని, ఇంచుమించుగా జఫన్యా గారు లాగా చెప్పులు చేసుకొని, ఆ ఇంచుమించుగా జఫన్యా గారు లాగా మోకరించి ఇలా పోజుపెట్టి పొడి దిగు. హల్లెలూయా. అప్పుడు నేను అన్నాను, ఒరే జఫన్యా శాస్త్రి గారు డ్రెస్ చేసుకునే కాదు, జఫన్యా గారు నాకు మారు నువ్వు, ఎందుకంటే మీరు జఫన్యా పేరు, డ్రెస్, మోకాళ్ళు,
బల్ల మైకు అన్ని చెప్పని అప్పుడు నేను చెప్పాను, జఫన్య గారు వేసుకున్న బట్టలు వేసుకుని జఫన్య గారు మారలేవురా, జఫన్య గారిలో ఉపవాసాలు ఉండాలి, జఫన్య గారిలో ప్రతిష్ఠ ఉండాలా, జఫన్య గారిలో సమర్పణ ఉండాలా, జఫన్య గారిలో వైరాగ్యం ఉండాలా. అప్పుడు దేవుని స్తోత్రం చెప్పు. అప్పుడు నిన్ను ఒక జఫన్య గారిలా కాదు, ఆయనకి మించిన వాళ్ళకి వాడుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యాక్టింగ్ చేయమాక, యాక్షన్ చేయమాక. స్తోత్రం చెప్పు. మారిపోయాడు డ్రెస్ చూసింది, పేరు జఫన్య, బట్టలు జఫన్య, మోకాళ్ళు జఫన్య, బైక్ ఎట్లా పట్టుకున్నాడు, ఖచ్చితంగా అయ్యగారు పట్టుకున్నట్టే పట్టుకున్నాడు. మరి మైక్ వదిలి పక్కన రాగానే ఏసు రక్తం వచ్చి దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను క్షమించును గాక. స్తోత్రం చెప్తా మంచిగా. సేవకుడు అంటే మారినోడు కదా సార్, మనసపడినోడు అండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, మోషే మనసపడ్డాడు. మనసపడిన తర్వాత కోపం వచ్చే పనులు ప్రజలు చేశారు లేదా? మోషే కోపం వచ్చే పనులు చేశారు లేదా? ఇప్పుడు చెప్పాడా? శాస్త్రం పడుతున్నాడా? ఇప్పుడు మారిన మనసపడ్డాడా? మనసపడ్డాడు. ఈ పూట ఒకే మాట తీసుకుందాం. మనసపడ్డామా? మనసపడితే లక్షల మంది రక్షించబడతారు నీ చేత. హల్లెలూయా. నీ చేత లక్షల మంది విమోచించబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకమనే ఐగుప్తులో బోల్డ్ మంది బందీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు, దాసత్వంగా ఉన్నారు. ఆ లక్షల మంది విడుదల పొందాలంటే నువ్వు మనసుపడి సేవ చేయాలి. మోషేలాగా. హల్లెలూయా. నువ్వు మనసుపడి పొందాక సేవ చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనసపడ్డామని చెప్పా, ఇప్పుడు సేవల గురించి చెప్పాలి కానీ టైం లేదు. కానీ 4 ముక్కలు మనసులో రాసుకొని మీరు కూడా ధ్యానం చేయండి. ఆ 4 మాటలు తెలుసా? 1, మందస్సం మొయ్యాలా, అంటే భారం వచ్చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సొదొమ గొమొర్రా పట్టణం 2 నాశనం చేయబోతున్నాడని అప్పటికి తెలిసింది. భారం వచ్చిందా లేదా? ప్రార్థన చేశాడు లేదా? నాశనం అవ్వాలి. తాగుతుందయ్యా, దుష్టులయ్యా, పాపులు దుర్మార్గుల విషయం దేవుడికి కూడా తెలుసు. అందుకే వచ్చి నాశనం చేయడానికి. కానీ మనం చేయాలి తెలిసావేంటి? అడ్డుపడాలా. వెంటనే దేవుడు అన్నాడు, అయ్యా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే 50 మంది నీతిమంతులు పట్టణాన్ని కాపాడాలంటాడు. హల్లెలూయా. 40 మంది ఉంటే కాపాడేసే పట్టణాన్ని, 30 మంది ఉంటే కాపాడు, 20 మంది ఉంటే కాపాడు. చివరికి అయ్యా ధూళిని దుమ్ముని నేను మాటలు తెగించుతున్నానయ్యా, 10 మంది ఉంటే పట్టణాన్ని కాపాడంటాడు. హల్లెలూయా. ఏంటి సార్ దాని పేరు? సేవ. మనసపడిపోయాడు అబ్రహాం. హల్లెలూయా. దావీదు మనసపడిపోయాడు. 13:36 అపోస్తలులు చదివితే అక్కడ నుంచి 13:36లో దావీదు తన తరం వారికి సేవ చేశాడంట. ఈ సేవ అండి బాబు, తరానికి సేవ చేశాడంట. బాబోయ్, మనం 100 మందికి సేవ చేయలేకపోతున్నాం, 200 మంది సేవ చేయలేకపోతున్నాం, 30 మందికి సేవ చేయలేకపోతుంటే దావీదంతా రాజుగారిగా సింహాసనంలో కూర్చొని ఉండి తరానిగా సేవ చేశాడంట. హల్లెలూయా. సోదరు జీవితం మంచిగా 2 సమయాలు 24-25లో చూస్తే మీరు అక్కడ కనపడింది, దేశం కొరకు విజ్ఞాపన చేస్తే దేశం మీదకి వచ్చే తెగులు ఆగిపోయిందే. ఒక్క రాజుగారు ప్రార్థన చేస్తే దేశాన్ని కాపాడుతున్న దేవుడు స్తోత్రం కలుగును గాక. గమనించండి, దైవజనుడిగా ముద్ర వేయబడి దైవజనుడిగా పిలిపించుకుంటూ దైవజనుడిగా హోదాలో ఉంటూ నువ్వు సేవ చేస్తే ఒక దేశం రక్షించబడుతుంది. కానీ ఒక రాజుగా ఉండి ప్రార్థన చేస్తే దేశాన్ని కాపాడుతున్నాడు దేవుడా. రాష్ట్రం రావాలా? మనం చేస్తున్న సేవ మారేమనుకుంటున్నాము, కానీ సేవ చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్న వాళ్ళందరూ మనసపడి సేవ చేశారు. ఎవరి మనసపడనుడు కూడా ఉన్నాడు. కావాలా? హల్లెలూయా. చివరికి మనిషి లేదు దేవుడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత మొదలుపడ్డాడు, శాపకడుగులకెళ్తే మనిషి పడిపోయి రక్తం వచ్చి కష్టాలు మాత్రం అధికమైతే చాలా మంది అనుకుంటారు, అమ్మో మాకు శోధనలో, అమ్మో ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇంకా నువ్వు మారేగానే మనసు వల్ల నేను మనసులోకి వస్తున్నాయి ఎన్ని. హల్లెలూయా. 3 చెప్తున్నాడు. హల్లెలూయా. 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 మనకేముంది? నేను మోడల్గా ఉండాలి. కాదురా బాబా, మనసు పడాలన్నాడు దేవుడు. నేను మోడల్గా ఉంటాను ప్రభా, సురేష్ అయ్యగారులా ఉంటాను ప్రభా, ఏ సన్నగారులా ఉంటాను ప్రభా, డీజే తిరిగిన గారులా ఉంటాను ప్రభా, సుట్టు కుట్టు హట్టు ఉంటే చెక్కపోతుంది. హల్లెలూయా. నువ్వు మోడల్ కాదురా, మనసు పడాలా. హల్లెలూయా. మీకు తెలుసు, కొంతమంది ప్రార్థన చేస్తే ఏ సన్న గారు ప్రార్థన చేసినట్టు ఉంది. నేను కొంతమంది ప్రార్థన చేస్తే సురేష్ గారు లాగా అదే గంభీరత, అదే నిశ్చలత స్వరం. హల్లెలూయా. దిగిపోయిందంటే రక్తం వచ్చి వీళ్ళందరూ ఎవరు మనసు పట్టడం మారిన వాళ్ళ ఎప్పుడు మారుతారు వీళ్ళకి తెలియదు. దయచేసి క్షమించండి, నన్ను మన్నించండి. మార్చబడదాం, మోషేలాగా మార్చబడదాం, నెహెమ్యాలాగా మార్చబడదాం, ఆమోసులాగా మార్చబడదాం. ఒక పశువులు కావాలి మార్చబడ్డాడు. మీరు బాబు నిజంగా పశువులు కావాలి ఎవరో మీరు రక్షణలో నడిపించారు. అసలు చెప్పడం ఒక మాట,
పశువులు కాబట్టి రక్షణ నడిపించడం మన వల్ల కాలేదు. అతని దగ్గర వచ్చిన దేవుని మాట, అతను కనబడిన దేవుని దర్శనం అతను మర్చిపడేసిందే. ఒక పశువులు కాపరే మర్చబడితే ఒక దర్శనం మాటతో మనం వాక్యం 24 గంటల వాక్యం కూరగాయల మార్కెట్కి వెళ్ళిన సంకల బైబిలే. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకని అక్కడ కూడా మనం చూసి చేపలు 500 రేట్లు 300 ఇచ్చాను మనకి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆధార్ కార్డు దగ్గరికి వెళ్ళాము, బైబిల్ చక్కగా పడుతుంది. అరే అయ్యారు మీరు పొందారండి అంటే ఆధార్ కార్డు దగ్గరికి బైబిల్ తీసుకెళ్ళావు, నేను ముందుగా పంపించాలని. చేపల మార్కెట్ తీసుకెళ్ళావు, చేపల రేటు తక్కువ ఇవ్వాలని. ములకాయల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అందరికి 10 రూపాయలకి 10 ములకాయలు తండ్రి, 5 రూపాయలకి 10 ములకాయలు ఇచ్చా. అదే మానేద్దాం, సకల బైబిల్ మానేద్దాం. హల్లెలూయా. మనసపడదాం, స్తోత్రంగా వినగాక. హల్లెలూయా. ఈ రోజు వరకు మారాం, ఓకే, మనసపడదాం. మోషేలాగా మనసపడదాం, నెహెమీయాలాగా మనసపడదాం, ఆమోసులాగా మనసపడదాం, దావీదులాగా మనసపడదాం. ఒక్కొక్క నెల మనిషిలో వివరంగా చెప్పడంలో ఆశ నాకు ఉంది కానీ పెట్టారా సమయం లేదు. నన్ను క్షమించండి. ఒకే పాయింట్ మనకి మధ్యలో కరు అంటే మనసపడుట. ఒకప్పుడు ప్లాస్టిక్ లో కలిసిపోయింది, దాని నుంచి ఏర్పాటు చేస్తుంది ఒక బాటిల్ లాగా. ఇప్పుడు ఇది నీళ్లు పోసి ఈ నీళ్లు తాగడానికి నా ప్రాణ నక్షత్రం ఉంటుంది దీన్ని. హల్లెలూయా. ఇదే ప్లాస్టిక్ ముద్దలాగా ఉంటే దీనిలో నీళ్ళు వస్తాయి అంటారా? ఏమైంది? ప్లాస్టిక్ నుంచి ఇది ఏర్పరచబడింది, ఇది చెట్టులో నుంచి ఏర్పరచబడింది, ఇది ఇనుములో నుంచి ఏర్పరచబడింది. అలాగే ప్రజలందరి నుంచి లేవీయులను ఏర్పరచుకున్నాడు. ఆ దేవుని చేయవలసిన సేవ ఏంటి తెలుసా? నిబంధన కోసం మొయ్యాలా, దేవుని సన్నిధిలో నిలబడాలా, దేవుడిని సేవించాలా, ప్రజలందరినీ దీవించాలా. ఇంటి సేవ చేయుదుగాక, మోషేలాగా మనసపడుదుగాక, లక్షల మంది ఇశ్రాయేలును దేవుని సన్నిధికి చేర్చుదుగాక, దేవుని కొరకు ఆయత్తపడిన ప్రజల్ని ఆయన రాకడకు సిద్ధపరచుదుగాక, దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆరోగ్యం సహకరిస్తే మోకరించండి, లేదంటే అలా మీరు వస్తామండి. అలా తల వచ్చింది, కళ్ళు వస్తుందా, ప్రార్థన చేసుకుందాం. మంచి వర్తమానం అందించినటువంటి దైవ సేవలు ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పోయిన నెల చెప్పిన వర్తమానం వల్ల చాలామంది ఇంప్రెషన్ అయ్యారు, చాలామంది సంతోషపడ్డారు. ఒక వ్యక్తిని వాళ్ళ తండ్రి మంత్రి చేయాలంటే వాడు మంత్రి అవ్వలేదంట. పితృల కాలం నుంచి ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి ప్రధానమంత్రి చేయాలనుకున్నా అతని ప్రధానమంత్రిగా అవ్వలేదండి. చాలా ఆధ్యాత్మికంగా ఈ కూటంలో మనల్ని బలపరుస్తున్నటువంటి ఆత్మీయ తండ్రి అబ్రహాం అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ఘట్టంలోకి వచ్చాం. ఒక 10 నిమిషాలు ఈ కూడికను ముగించుకుందాం. మా అన్నయ్య శాంపాల్ గారు ఒక 10 నిమిషాలు చిన్న గ్రీటింగ్స్ లాగా. మా బాబు హోసన్నది ఎల్లుండి పుట్టినరోజు. గత సంవత్సరం హోసన్న పుట్టినరోజు రోజే ఈ సేవకుల కోసం ఏర్పాటు చేసుకున్నాం. మా అబ్బాయి కన్నా, అరే నా దగ్గర 2 కోటాలు పెడతానికి పైసా నై ఏమన్నాను, పైసా నై అన్నా. అప్పుడు మా కొడుకు అన్నాడు, నీ దగ్గర పైసా నై కాబట్టి సేవకుల కోటంలో నన్ను నిలబెట్టి చిన్న ప్రార్థన చేయించు. ఆ రోజు ఏదో చిన్న కేక్ తెచ్చుకొని ప్రార్థన చేసుకొని ఇంట్లో కోసుకున్నాం, లేకపోతే మేము ఏదో ఒక స్తోత్రం చేద్దాంలే అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 10 నిమిషాలు చెప్తూ ఉండండి. సాంబార్ చేసుకొస్తున్నామా ఫోన్ ఉంటుంది. వెళ్ళారు కోటం దగ్గర మన అబ్బాయి చెప్పండి, 2 మాటలు చెప్పండి పరిచయం గురించి.
ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఇంత గొప్ప దైవజనులు అబ్రహామయ్య గారు వాక్యం అందించిన తర్వాత ఇక మనం ఏం చెప్తాం? ఇంకా వస్తున్నా సరే రమ్మా. తండ్రుల ముందు, గురువుల ముందు మన పప్పులు ఉడకవాలన్నమాట ఇక. కాబట్టి వారి ముందు నిలబడాలన్నా, అలాంటి దైవజనుల ముందు మనం మాట్లాడాలన్నా అది మంచిది కాదు, అది క్రమం కూడా కాదని నాకు అనిపిస్తుంది. ఒక పల్లవి, ఒక వచనం పాడి చివరిలో నేను ప్రార్థన చేస్తాను. బాగా ఉడికిపోతుంది, లోపల ఉడికిపోతుంది, లోపలంతా చెమటలు పెట్టుకొస్తున్నాయి. ఏసీ పెట్టారు కానీ ఏసీ